ఓకే. ఫైలం మొలస్కా. ఫైలం మొలస్కా అనేది ఏంటంటే అన్సెగ్మెంటెడ్ స్కైజోసిలమేట్స్. అన్సెగ్మెంటెడ్ 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 స్కైజోసిలమేట్స్. ఫైలం మొలస్కా అన్సెగ్మెంటెడ్ స్కైజోసిలమేట్. జనరల్ క్యారెక్టర్స్. Mollusca is the second largest phylum. Features 3.26 to 3.28 in the kingdom Animalia. Mollusca are terrestrial or aquatic. Marine or freshwater. They are bilaterally symmetrical. గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా సేమ్ bilaterally symmetrical. Some are asymmetrical. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. కొన్ని ఏసిమెట్రికల్ ఉంటాయి, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్నైల్. ఓకే, కొన్ని ఏసిమెట్రికల్ ఉంటుంది, ఎగ్జాంపుల్ స్నైల్. తర్వాత సీలోమేట్ ఎనిమల్స్ ఉంటాయి. సీలోమేట్ ఎనిమల్స్ దే ఆర్ bilaterally symmetrical. Some are asymmetrical. Example snail and coelomate animals. They are bilateral symmetrical and coelomate animals. ఇవన్నీ మొలస్కా. బాడీ ఈజ్ ఇట్ కవర్డ్ బై, బాడీ ఎలా కవర్ ఏంటిది? క్యాల్కిరస్ సెల్స్, మోస్ట్లీ ఎక్స్టర్నల్ క్యాల్కిరస్ సెల్స్, మోస్ట్లీ ఎక్స్టర్నల్, ఇన్ సమ్ ఇంటర్నల్ ఆర్ రెడ్యూస్డ్ ఆర్ ఆబ్సెంట్. చూడండి, క్యాల్కిరస్ సెల్ మోస్ట్లీ ఎక్కువ ఉంటుంది, బయట ఉంటుంది, కానీ కొన్ని దాంట్లో లోపలికి ఉంటుంది, కొన్ని దాంట్లో అసలు తక్కువ ఉంటుంది, కొన్ని దాంట్లో ఏముంటుంది అంటే లేకుండవచ్చు అని చెప్తున్నాడు. అండ్ మొలస్కా ఈజ్ అన్సెగ్మెంటెడ్ విత్ డిస్టింక్ట్ హెడ్ అండ్ మస్కులర్ ఫుడ్ అండ్ విసరల్ మాస్ ఆర్ విసరల్ హబ్. అంటే హెడ్ మీద అన్సెగ్మెంటెడ్ ఉంటుంది, మస్కులర్ ఫుడ్ మీద అన్సెగ్మెంటెడ్, తర్వాత విసరల్ మాస్ ఆర్ విసరల్ హబ్ మీద అన్సెగ్మెంటెడ్. ఏ సాఫ్ట్ స్పాంజీ లేయర్ ఆఫ్ స్కిన్ ఫార్మ్స్ ఏర్పడుతుంది. ద మ్యాంటెల్, దీన్నే ప్యాలియం ఫార్మ్స్ ది మ్యాంటెల్ ప్యాలియం ఓవర్ ద విసరల్ మాస్ అండ్ సెక్రీట్స్ ద సెల్. గుర్తుపెట్టుకో, సాఫ్ట్ అండ్ స్పాంజీ లేయర్ ఆఫ్ స్కిన్. ఇది చూడండి, గుర్తుపెట్టి, ఇదంతా ఒకటి సెంటెన్సే. మెత్తటి స్పాంజీ లేయర్ ఉన్న స్కిన్ అనేది మ్యాంటల్గా ఏర్పడి దాన్ని ప్యాలియం అంటారు. ఎక్కడ ఏర్పడుతుంది? విసరల్ మాస్ మీద ఏర్పడుతుంది. దీని నుంచి మనకు క్యాల్కిరస్ సెల్ అనేది సెక్రెట్ అవుతుంది. ద స్పేస్ బిట్వీన్ ద విసరల్ మాస్ అండ్ ద మ్యాంటల్ ఈజ్ కాల్డ్ ది మ్యాంటల్ క్యావిటీ. అంటే ఇది పెయిన్కి కిందకి మొత్తం మ్యాంటల్ క్యావిటీ ఉంటుంది. దీని లోపల కూంబ్ లైక్ గిల్స్ టినోడియా ఆర్ ప్రజెంట్. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు ఈ నత్త ఉంది, పైన ఏమో మనకు మ్యాంటెల్, దానికి కొంచెం కింద విసరల్ మాస్ ఉంటుంది. సో ఈ మ్యాంటల్ నుంచి మనకు విసరల్ మాస్ అనేది ఏర్పడుతుంది కదా. సో దాని మధ్యన స్పేస్ని మ్యాంటల్ క్యావిటీ అంటారు. దీని లోపల ఏముంటాయి? కూంబ్ లైక్ గిల్స్ ఉంటుంది దీని లోపల. కూంబ్ లైక్ గిల్స్, దీన్నే టినిడియా అంటారు. కూంబ్ లైక్ గిల్స్ టినిడియా అంటారు. దే హ్యావ్ రెస్పిరేటరీ అండ్ ఎస్కిటరీ ఫంక్షన్స్. రెఫర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. దే హ్యావ్ రెస్పిరేటరీ అండ్ ఎస్కిటరీ ఫంక్షన్స్. రెఫర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ద యాంటీరియర్ హెడ్ రీజన్లో ముందు భాగము సెన్సరీ టెంటికల్స్. బాడీ క్యావిటీ ఏమో హీమోసీలు. ద ట్రూ హీమోసీల్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద కిడ్నీస్, గొనాడ్స్ అండ్ పెరికార్డియల్ స్పేస్. బాడీ క్యావిటీ ఏముంటుంది అంటే హీమోసీల్ ఉంటుంది, కానీ ట్రూ సీలో మాత్రం దేనికి ఉంటుంది? కిడ్నీలో మాత్రమే, కొనాడ్స్లో, పెరికార్డియల్ స్పేస్లో మాత్రమే ఉంటుంది. ద బకెల్ క్యావిటీ కంటైన్స్ అంటే నోరు, కంటైన్స్ ఏ ఫైల్ లైక్ రాస్పింగ్ ఆర్గాన్ కాల్డ్ ది రాడుల్లా. ఏముంటుంది? రాడుల్లా. The buccal cavity contain a file-like rasping organ called the radula for feeding.
except in the bivalves, except for cephalopods, except for cephalopods, circulatory system is open type. Cephalopods, except for cephalopods, circulatory system is open type. Hemolymph contain copper containing the respiratory pigment hemocyanin. నర్వస్ సిస్టంలో ఏముంటాయి? గ్యాంగ్లియా అండ్ కమెన్సిక్యూల్స్ అండ్ కనెక్టివ్స్. నర్వస్ సిస్టంలో గ్యాంగ్లియా, కమెన్సిక్యూల్స్ అండ్ కనెక్టివ్ టిష్యూ. సెన్సరీ ఆర్గాన్స్, టెంటకిల్స్, ఐస్ అండ్ ఆస్పోరేడియం. టెస్ట్స్ ద ప్యూరిటీ ఆఫ్ వాటర్ ప్రజెంట్ ఇన్ ద బైవాల్వ్స్ అండ్ గ్యాస్ట్రోపోడ్స్. ఇది ఇంపార్టెంట్ చూడండి, డిఎస్సి బిట్. స్వచ్ఛమైన వాటర్ని టెస్ట్ చేయడానికి వాటిలో ఏముంటాయంటే ఆస్ఫోరేడియం ఉంటుంది, ప్రజెంట్ ఇన్ ద బైవాల్వ్స్ అండ్ గ్యాస్ట్రోపోడ్స్. ఎస్కిటరీ ఆర్గాన్స్ ఆర్ మెటానెఫ్రీడియా కామన్లీ కాల్డ్ ది కిడ్నీస్ ఆర్ రీనల్ ఆర్గాన్స్. దే ఆర్ యూజువల్లీ డైషియస్. అంటే మగ ఆడ లింగాలు వేరు జీవులు ఉంటాయి. యూజువల్లీ డైషియస్, యూనిసెక్సువల్. దీన్ని గోనోకోరిక్ అంటారు. ఓవిపారస్ అంటే ఏంది? గుడ్లు పెడుతుంది అనమాట. విత్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఓవిపారస్ విత్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవిపారస్ విత్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ వెరీ ఇది చాలా కొత్తగా ఉంది. ఇది ఓవిపారస్ విత్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే లార్వా. ఓవిపారస్ గుడ్లు పెడుతుంది లార్వా. విచ్ ఇంక్లూడ్స్ ఏ క్యారెక్టరిస్టిక్ కాల్డ్ ciliated bacillus larva. Ciliated bacillus larva. A modified tracheopore. Ciliated bacillus larva ఏముంటుంది? ఏ మోడిఫైడ్ ట్రాకోపోర్ యొక్క మోడిఫైడ్ అనమాట. ఎగ్జాంపుల్ పిలా అండ్ పిక్ టాడా, సిపియా, లోలిగో, ఆక్టోపస్, ఎప్లీసియా, డెంటాలియం. పిలా, పిక్టాడా, సిపియా, లోగిలో, ఆక్టోపస్, ఎప్లీసియా, టెండాలియం. పీలా, పెక్టాడా, సిపియా, లోగిలో, ఆక్టోపస్, ఎప్లూసియా, టెండాలం.